హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సుప్రీం కోర్ట్. అంటే నెంబర్ ఆఫ్ జడ్జెస్ అనేది ఇంక్రీజ్ చేసేదానికి మనకు పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యిందనమాట. సో ఈ జడ్జెస్ ఇంతకుముందు మనకి ఎంతమంది ఉన్నారు? 34 అంటే 33 జడ్జెస్ ప్లస్ 1 చీఫ్ జడ్జెస్ అనమాట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అలాగే దాన్ని ఇప్పుడు బిల్ తీసుకురావడం వల్ల మనకు 38 అంటే 37 జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ ప్లస్ 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతున్నారన్నమాట. సో దీనికోసం మనకి ఏమైనా ప్రొసీజర్ ఉందంటే కాన్స్టిట్యూషన్లో ఏమైనా మెన్షన్ చేశారా? ఎలా అంటే ఎస్, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 124లో ఆర్టికల్ 124 ఏం చెప్తుందంటే ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ ఇంక్రీజ్ చేయాలి అంటే పార్లమెంటే చేయాలి. సో పార్లమెంటు ఆమోదించాలి. అయితే ఎందుకు ఈ జడ్జెస్ ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటున్నాం అంటే రీసెంట్గా చాలా కేసెస్ పెండింగ్ పడిపోతున్నాయి. ఆల్మోస్ట్ 93,000 కేసెస్ పెండింగ్లో ఉన్నాయంటే చూడండి, 93,000 పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళ కోసం మనకు ఈ యొక్క జడ్జెస్ అనేది మనకు నెంబర్స్ అనేది చాలా తక్కువ మంది ఉండడం వల్ల చాలా బర్డెన్ అయిపోతుంది. సో దానికోసం మన యొక్క ఈ బిల్లుని తీసుకురావడం వల్ల మనకు 4 ఎక్స్ట్రా జడ్జెస్, 4 మెంబర్స్ని ఎక్స్ట్రాగా సుప్రీంకోర్టులో యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ కాన్స్టిట్యూషన్లో 124 ప్రకారం పార్లమెంట్ అని నియమించాలి కదా. బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే ముందుగా ప్రెసిడెంట్ అనే అతను ఆర్డినెన్స్ జారీ చేశారనమాట. ఆర్డినెన్స్ పెట్టారు. ఆర్డినెన్స్ అంటే ఏంటి? టెంపరీ పర్పస్గా నెంబర్ ఆఫ్ జడ్జెస్ని ఇంక్రీజ్ చేసేటట్టుగా పెట్టారనమాట. ఈ ఆర్డినెన్స్ పెట్టినప్పుడు వితిన్ 6 వీక్స్ లోపల పార్లమెంట్ అనేది ఆమోదించాలి. అంటే లోక్సభ, రాజ్యసభ అనేది ఆమోదించాలన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. అలాగే ఈ యొక్క జడ్జెస్ ఒక క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ హైకోర్టు జడ్జ్ ఉండాలి. హైకోర్టు జడ్జ్ 5 years ఎక్స్పీరియన్స్ అయిన ఉండాలి. లేదంటే అడ్వకేట్ ఇన్ హైకోర్టులో అట్లీస్ట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎమినెంట్ జ్యూరిస్ట్ అంటే ఈ యొక్క న్యాయశాస్త్రం మీద మంచి అవగాహన ఉండే అతను అయి ఉండాలి. అయితే ఇదంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంది. ఇంకా కావాలంటే మీకు కమెంట్లో మెన్షన్ చేయండి, దీన్ని ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.